సో ఏంటి నిన్నేమో మంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు, కానీ అదేం పెద్ద ఎండ్ కార్డు పడేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్నాళ్ళు ఉన్నటువంటి అనేక వివాదాలకు చెక్ పడింది అనుకుంటున్నాం, కానీ అట్లా జరిగేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి వైసీపీ కారుమంచి రమేష్ గారు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక ఇనిషియేట్ తీసుకొని ఈ వివాదానికి తెరపెట్టాల్సినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంది. సో ఆ పదవికి సంబంధించి అదే టీడీపీతో మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి వర్షన్ కూడా వారు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఏంటి అసలు నిన్న జరిగినటువంటి ఘటనని మనం వివాదానికి బ్రేక్ పడింది అనుకోవచ్చా, లేకపోతే ఇది కేవలం ఊరికే పైపైన జనాలు చూపించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రమేనా? సార్ ప్యానెల్లో మీకు వీక్షకులు చూపిస్తాను సార్. కూటమి మధ్య లొక్కలొక్కలు అని చెప్పేసి వైసీపీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి నియోజకవర్గాల వారీగా హైలైట్ చేస్తున్న అంశాల్లో ఏదైతే ఉందో పూర్తిగా అవాస్తవం సార్. కొంతవరకు ఎక్కడైనా సరే ఈవెన్ సొంత పార్టీలో కూడా వైసీపీలో లేవక వర్గాలు, వైసీపీలో ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేశారా? మా ఒంగోలు నియోజకవర్గమే తీసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో వైవి సుబ్బారెడ్డి వర్గం ఒకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వర్గం ఒకటి ఉండేది ఇక్కడ క్లియర్ గా, ఇద్దరు వైసీపీ. అట్లా ఒకళ్ళు ఒక్కొక్క కార్యక్రమం అంటే ఇంకొకరు ఇంకొక కార్యక్రమం, వీళ్ళ మధ్య కొట్లాట్లయ్యి కేసుల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలను కూడా మేము గతంలో ఇక్కడ లోకల్ గా చూసాము. అట్లా ఇప్పుడు అక్కడ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు ఇంకొక మాట క్లియర్ గా అంటున్నారు, ప్రతిసారి త్యాగం చేశారని. ఆల్రెడీ అక్కడ ఏం సీటు డైరెక్ట్ గా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఆ టికెట్ ప్రకటించారు సార్. ముందేమి వర్మ గారికి ప్రకటించి దాన్ని మళ్ళీ వాపస్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వలేదు. ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో వర్మ గారు త్యాగం చేశారు అని చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక పార్టీకి టికెట్ ఇస్తే మరి మిగతా రెండు పార్టీలు కూడా త్యాగం చేసినట్టే మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఇంకోటి, ప్రతి చోట చిన్న చితక సమస్యలు అనేవి 100% వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఓట్ షేరు అండ్ సీనియారిటీ పరంగా ఉన్నటువంటి పార్టీ ఒకటి, రీసెంట్ గా గెలుపుకి కారణం అయ్యి యువ రక్తంతో ఈ ఇప్పుడిప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి అడుగులు వేస్తూ కూటమి గెలుపులో ప్రధాన పాత్ర వహించినటువంటి పార్టీ ఒకటిగా భావిస్తూ ఎవరికి వాళ్ళమే సమన్వయం పాటించుకుంటూ వెళుతున్న తరుణంలో ఎక్కడైనా కింది స్థాయి కార్యకర్తల్లో ఇబ్బందులు అనేవి కలగడం అనేది సర్వసాధారణమైన విషయం. దాన్ని పర్టికులర్ గా భూతద్దంలో పెట్టి చూసి ఇదే ఇంక కూటమికి జస్టిఫికేషన్ ఫైనల్ ఇట్లాగే కొనసాగిద్ది ఇదే అని చెప్పి ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకున్నా 100% తప్పు. ఇంకొక విషయము, వర్మ గారికి పదవి ఇవ్వాలి లేదంటే ఇక్కడ అవమానపరుస్తున్నారు అన్నట్లుగా మాట్లాడడం 100% జనసేనకు ఆపాదించి మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. వర్మ గారు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు, ఆయనకి ఏ పదవి ఇవ్వాలి అన్నా టీడీపీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం అది. అంత సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా సార్ ఆయనకి ఏమి ఇవ్వాలి, ఎలా ఆయన ప్రయారిటీ ఏంటి వాళ్ళ పార్టీలో, అలాగే నియోజకవర్గంలో ఆయన యొక్క ప్రాబల్యం ఏంటి, ఆయనకి ఏది ఇస్తే సముచితంగా ఉండిద్ది, ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అనేటువంటి బేరీజ్ వేసుకునేటువంటి పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి లేదంటారా? ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీరు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వండి, ఇంకో పదవి ఇవ్వండి అని చెప్తే తీసుకునే పరిస్థితి అంత సీనియర్ నాయకత్వంలో ఉండిద్దంటారా? అదే మాట ఇప్పుడు జనసేనలో ఎవరికైనా ఒకరికి పదవి ఇవ్వకపోతే అది జనసేనకు సంబంధించి అధ్యక్షుల వారు లేదంటే జనసేనలో ఉన్నటువంటి అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంగా మేమందరం భావిస్తాం తప్ప టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకొకళ్ళు మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నారని చెప్పేసి మేమంటే తీసుకోగలుగుతారా? 100% ఎవరైనా సరే ఏ పార్టీలో అయినా నాయకులకు పదవులు ఇవ్వాలి అనుకునేది వాళ్ళ అధిష్టానాలు నిర్ణయించుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దీన్ని పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని పెద్దగా పోతద్దుల్లో పెట్టి చూపిస్తూ వర్మ గారి వర్గానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి జనసేన వర్గానికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి వాంటెడ్ గా రాజకీయ క్రీడలో భాగంగా దీన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయోగాలు అయితే చేస్తా ఉన్నారు అపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలు. ఎక్కడైనా కొంత చిన్నపాటి విభేదాలు ఉంటాయి, దాన్ని మేము కాదనట్లేదు, 100% ఉండే ఉంటాయి. అక్కడ లోకల్ గా మేము పని చేయలేదు కాబట్టి మాకు వాస్తవాలు తెలియదు. ఇందాక ఇంకో మాట అన్నారు, వర్మ కర్మ ఎందుకు అయ్యారు అని చెప్పేసి ఒక మాట అన్నారు ఆయన రమేష్ గారు. వర్మ గారి పేరు ఎక్కడా కూడా నాగబాబు గారు ఆ ప్రసంగం వర్మ గారి పేరు రమేష్ గారు అంటే మళ్ళీ వైసీపీ మీద తోసేస్తున్నారు. అది సారీ లేదులేండి. వర్మ గారి పేరు ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కానివ్వండి, ఎలక్షన్ తర్వాత కానివ్వండి, జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి నాగబాబు గారు. ఆయన చెప్పినటువంటి ప్రసంగం ఏంటి అంటే క్లియర్ గా
పవన్ కళ్యాణ్ గారికి ఈ టికెట్ ప్రకటించడంతోనే ఇక్కడ విజయం ఖాయమైంది అన్న స్థాయిలో ఇక్కడ క్యాడర్ సన్నద్ధమై ఉంది. ఇక్కడ ప్రజానికం కూడా సన్నద్ధమై ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఈ గెలుపుని ఎవరికో ఒక్కరికి మాలాంటి వాళ్ళకి ఆయన్నే ఉదాహరించుకున్నారు. నాగబాబు గారు ఆయన్నే ఉదాహరించుకొని మాలాంటి వాళ్ళు ఇంకెవరు మేమే కారణం అయ్యామని కనుక చెప్పుకుంటే అంతకన్నా కర్మ ఇంకొకటి లేదు అన్న కాన్సెప్ట్ లో మాట్లాడారు తప్ప అక్కడ ఎవరిని ఆయన ఉద్దేశించి మాట్లాడలేదు అసలు. దాన్ని ఏదో కావాలి అని అక్కడ విభేదాలు రగల్చాలి అన్న దృష్టితోటి కొంతమంది అనుకూల మీడియా వ్యక్తులు లేదంటే అనుకూల నాయకులు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీకి. ఇంకొకటి ఏంటి అంటే రానున్న రోజుల్లో కూడా ఈ క్యాడర్ లో ఇలాంటి సమస్యలు ఏదన్నా చిన్న చితక ఉంటూ ఉన్నా సరే ఈ కూటమి ఇలాగే కొనసాగిద్ది. కూటమి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎజెండా రాష్ట్ర అభివృద్ధి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు 100 ఉన్నా సరే సర్దుకుపోయి కూటమిని ఇలాగే కొనసాగిస్తాము. ప్రజల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకుంటూనే వెళ్తాము. ఇది మేము కూటమిలో ఉండాలి అనుకున్నన్ని రోజులు, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న రోజులు, ప్రజల కోసమే రాజకీయం చేస్తున్న రోజులు ఇలాంటి వాళ్ళు ఎన్ని పుల్లలు పెట్టినా సరే ఈ కూటమి ఇలాగే కొనసాగిద్ది అని మా అధ్యక్షుల వారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పిన విషయం ఇది. మాకు 100 ఉండనివ్వండి, మేము సర్దుకుంటాం, కానీ రాష్ట్రం కోసం కలిసి ప్రయాణం చేస్తామని ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఇంకా ఈ మీడియా ఛానల్ కానివ్వండి, లేదంటే రమేష్ అన్న లాంటి ఆశావాహులు కానివ్వండి, ఇంకొక పార్టీ కానివ్వండి, ఎంత అగ్గి రాజేయాలని ట్రై చేసినా అప్పటికప్పుడు అంటుకున్నా సరే నీళ్లు పోసి ఆర్పేసి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతనైతే కూటమిలో ఉన్నట్టు అధినాయకత్వాలు తీసుకున్నారండి. ఒకసారి మనం ఒక నిమిషం సార్, ఒకసారి రమేష్ గారు ఒక్క నిమిషం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కంటిన్యూ అవుదాం. బ్రేక్ ప్లీజ్.